బాగా నచ్చింది మీకు? ఇది ఏడుపు బాగా నచ్చలేదు కానీ ఏడుపు నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నచ్చినారు. నువ్వు టాస్క్లు ఆడేవారు చాలా గట్టిగా ఈసారి, అండ్ నీళ్ళలో పడి కూడా చాలా కష్టపడ్డావు. స్విమ్మింగ్ పూల్ లో ఆటలు ఆడాలి, చలకాల ఆటలో ఏదో ఆడేవారు అక్కడ. అరే ఓకే, మా బాబీ గారు, బాబీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ. బాబీ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పిరా, మళ్ళీ వాళ్ళందరూ లేట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నాయి మైకులు. ఇప్పుడు బస్తాలు మోసినప్పుడు ఇక్కడ కష్టం తెలిసిందండి. రెండోసారి మీకు కావాలా? రెండోసారి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని లోపల తీసుకెళ్దాం అనుకున్నది, అది ఎంత మిస్ అయ్యాడు. దానికంటే డబుల్ బూస్టింగ్తో తీసుకెళ్ళాడు. నీకు లైఫ్లో ఇది మెమరబుల్ రా తేజ. ఆల్ ది బెస్ట్. చెప్పాక సీజన్ 7 అనేది నాకు స్పెషల్, సీజన్ 8 అనేది నాకు మెమరబుల్ అండి, అంతే. అండ్ 1 by 1 మీరు అడగండి మాస్టర్, నేను చెబుతాను. కూర్చోవాలా? సార్ 1 by 1 ఇబ్బంది లేకుండా అడగండి, చెప్పేస్తాను. ఒకటి మీకు తెలియదు కాబట్టి, అది బేసిక్ గా మనోడు పెట్టాడని తెలుసు, సరదాగా మేము చేసుకున్నాము, అక్కడ చేసాము. అది స్పాంటేనిటీగానే అయిపోయింది. కాకపోతే ఆ తర్వాత జరిగింది మీకు రాలేదు. నాకు సార్ చూపించే వరకు అక్కడ వరకే వచ్చిందేమో అనుకున్నాను. దాని తర్వాత ఇంకా జరిగింది, బట్ మీకు అదే చూపించారు కంటి ఎపిసోడ్ లో. ఇంకో 2-3 పెట్టారు. అమ్మమ్మ విన్నర్ నా ఒక నిమిషం, నా దృష్టిలోనే చూస్తున్నా, పర్సనల్ ఒపీనియన్ చెబుతున్నా బ్రో. ఎందుకంటే వారు తమ్ముళ్ళు ఇదిగోండి, నాకు సార్ దగ్గర ఎలిమినేట్ అయ్యి వచ్చి బస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి రాడ్డా. బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే నేను స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పా, నా దృష్టిలో మా గౌతమ్ గడు ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని నా గట్టి నమ్మకం. ఇప్పుడు నేను ఒకసారి పోయి యూట్యూబ్ చూస్తే నాకు తెలిసిద్ది ఎవరిది ఏముందో. వీళ్ళిద్దరిలోనే ఉంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ గౌతమ్ అయితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్, సీరియస్లీ. ఎందుకు అంటే గౌతమ్ కూడా నాలాగే సీజన్ 7లో చాలా కష్టపడ్డాడు, చివరి మెట్టు వరకు వచ్చాడు. 13వ వారం ఇదే వారం ఎలిమినేట్ అయ్యాడు. వాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాడికి ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు. టికెట్ టు ఫినాలే వేరే వ్యక్తికి రావడం వల్ల దానివల్ల బయటకు వచ్చాడే కానీ వాడి జనాలు ఎలిమినేట్ చేసి రాలేదు బయటికి. ఈసారి అదే సంకల్పం, నేను ఎలాగైతే మా అమ్మని ఇంట్లోకి తీసుకురావాలనే సంకల్పంతో లోపలికి వెళ్ళాను, వాడు కూడా కప్పు కొట్టాలని నిశ్చయించుకొని లోపలికి వచ్చాడు. నాకు తెలిసి అది గట్టిగా జరిగేట్టే ఉంది. నేను లోపల కూడా వాడికి అదే చెప్పాను, ఇంకొక వారం ఉంది, ఈ వారం మనవాడు గట్టిగా ఉంటే తీసుకెళ్ళి కప్పు ఏడా తీసుకొస్తాడు మీ ముందుకి. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ రోజు కప్పుతో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం వాడితో.